ఈరోజు మనం కడుపు నింపే దేవాలయ నిర్మాత గురించి తెలుసుకుందాం. ఆ దేవాలయం ఏమిటో, ఆ నిర్మాత ఎవరు, ఎలా నిర్మించాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఆ నవయువకుడు తనది కాని దేశంలో ఉద్యోగం చేయడానికి కడుపు చేత్తో పట్టుకుని వచ్చాడు. కావేరి గోదావరి నదుల దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ధవళేశ్వరంలో ఉద్యోగ నిమిత్తం కాపురం పెట్టాడు. అట్లా ఒకసారి అతని ఇంట్లో పనిచేసే పని మనిషి 10 రోజులు పనిలోకి రాలేదు. అప్పుడు 11వ రోజున పనిలోకి వచ్చిన పని మనిషిని అతని భార్య నిలదీసింది. పనిలోకి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదని గట్టిగా అడిగితే ఆ పని మనిషి బోరున ఏడవటం మొదలెట్టింది. ఆ దొరసాని పని మనిషిని ఓదార్చి వివరం కనుక్కుంది. ఆ రోజుల్లో గోదావరి సీమ అంతా కరువు కాటకాలతో తల్లడిల్లిపోతోంది. కడుపుకింత అన్నం కూడా లేదు. గోదావరి ఒండ్రు మట్టిని కూసింత గంజిలో కలుపుకుని అదే అమృతంగా ఇంటిల్లిపాతి రోజు తాగి కడుపు నింపుకునేవారు, బ్రతుకు కొనసాగించేవాళ్ళు. అలాంటి వేళలో ఎవరో కాస్త కలిగిన మహానుభావులు ఆ పని మనిషి సంతానమైన ఆడపిల్లని కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆ తల్లి ముందు వెనకల ఆలోచించకుండా తన సంతానాన్ని అమ్మేసింది. డబ్బు కోసం కాదు, కానీ తను ఎలాగూ తన బిడ్డను పోషించలేకపోతోంది కనుక కాస్త కలిగిన చోటపడితే కనీసం అదన్నా బ్రతుకుతుంది, అన్నం తింటుంది, ఆ కాసులతో మిగతా కుటుంబం కాలం వెళ్లదీయవచ్చు అనే ఉద్దేశంతో గబగబా అమ్మేసింది. ఆ తల్లి అమ్మడం అంటే అమ్మేసింది, కానీ అమ్మ మనసుని గట్టిపరుచుకోవటానికి సమయం పట్టింది. అందుకే పనిలోకి రాలేకపోయింది. ఇదంతా దొరసానికి బోరున ఏడుస్తూ విన్నవించుకుంది. ఆ తర్వాత ఆ దొరసానికి 2 రాత్రులు కంటికి నిద్రపట్ల, నోటికి ముద్దపోలేదు. భర్త ఏమో ఊళ్ళో లేడు. భర్త రాగానే విషయాన్ని అంతటినీ వివరించింది. మీరు ఇంజనీర్ కదా, ఇంతటి గోదావరి మహానది ప్రవహిస్తున్న ఇక్కడ ప్రజానీకానికి ఇలాంటి దుర్గతి నుండి తప్పించలేరా అని నిలదీసింది. ఆ దొరగారు అప్పుడు ఆలోచించారు. ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. గోదావరి నీళ్లను బీడు భూముల్లోకి ప్రవహింప చెయ్యాలి అనుకున్నాడు. పంటలు పండించి అందరి కడుపు నింపాలి అనుకున్నాడు. వెంటనే ప్రభుత్వానికి మహజరు పంపాడు. ఎన్నో తిప్పలుబడి విదేశీ ప్రభుత్వాన్ని ఒప్పించాడు. కానీ ఇప్పుడు వచ్చింది అసలు సమస్య. మహోద్ధృతంగా ఉత్తంగతరంగా ప్రవహించే గోదావరి నదికి తాను అడ్డుకట్ట వేయగలడా? దైవ ప్రేరేపణ కాకుంటే అసలు తనకు ఆలోచన ఎందుకు వచ్చింది అని తర్కించుకున్నాడు. వెంటనే ఓ మెరుపు మెరిసింది. తాను కావేరీ నదీ ప్రవాహాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆ నదిపై 900 సంవత్సరాల క్రితమే రాజచోళుడు ఇసుకతో ఆనకట్టను నిర్మించిన ఘట్టం గుర్తొచ్చింది. తాను మాత్రం ఆ విధంగా ఎందుకు చేయకూడదు అనుకుని తన మిత్రుడైన వీణెన్నను వెంటబెట్టుకుని రంగంలోకి దిగిపోయాడు. గోదావరి సీమ అణువణువు గాలించాడు. గోదావరమ్మ పాయలుగా చీలుతున్న ధవళేశ్వరం ర్యాలీ గ్రామాల మధ్యన ఆనకట్ట కట్టాడు. కోట్లాది మంది కడుపులు నింపాడు. శతాబ్దాలకు సహస్రాబ్దాలకు సరిపడే సంపద కూర్చిపెట్టాడు. ఆ దొరగారే సర్ ఆర్థర్ కాటన్. అంత కష్టపడ్డందుకు ఆయనకు కలిగిన ఫలితం ఏమిటి అంటే, ఆయన ఆనకట్ట పని మీద దూరంగా ఉన్నప్పుడు ఆయన ముద్దుల కూతురు ఆయన లేకుండానే తుది శ్వాస విడిచింది. ఆ పాప సమాధి ధవళేశ్వరంలో ఉంది. ఆనకట్ట కట్టిన తరువాత ఆయన దాని పర్యవేక్షణలో కోనసీమలో తిరుగుతున్నప్పుడు ఓ అగ్రహారంలో ఓ ఉదయాన ఓ పండితుడు కాటన్ మహాశయం తన్నమమ అంటూ సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తున్నాడు చూశాడు. వెంటనే డఫేదార్ని అలా ఎందుకంటున్నాడో కనుక్రమ్మని పంపాడు. అప్పుడు ఇక్కడ ఇంత గోదావరి ఉన్నా మాకు మన్నే కానీ అన్నమేనాడు లేదు. కాటన్ దొరగారి పుణ్యమా అని మాకందరకు అన్నపానాలకు సిరి సంపదలకు లోటు లేకుండా బ్రతుకు గడిచిపోతోంది. ఆయనే మా ప్రత్యక్ష దైవం. అందుకే మా సూర్యునితో పాటుగా ఆయనకు కూడా అర్ఘ్యమిస్తున్నాను అని అన్నాడట ఘనాపాటి. ఇంతకన్నా నాకేం కావాలి అని తన జీవిత చరిత్రలో వ్రాసుకున్న అల్ప సంతోషి
సర్ ఆర్థర్ కాటన్. ఆ ప్రత్యక్ష దైవానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా మా రైతులందరి పక్షాన అనేక కృతజ్ఞతాంజలులు తెలుపుకుంటున్నాము అని చెప్పారు. చక్రావధానుల రెడ్డప్ప ధవేజ్, నరసాపురం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.